आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं प्राणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं। वन्दे संतार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणं श्रीकृष्णार्यतनूजातं कृष्णतत्त्वप्रचारिणं भागवतजीवनं वन्दे तम् अनन्तं प्रणमाम्यहम्। श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। ఇందరి రూపాల్లో ఉన్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారి యొక్క దివ్య పాద పద్మాలకు నమస్సుమాంజలి. గురు పూజలు ఎప్పుడొస్తాయనేటువంటి ప్రిపరేషన్, దాని గురించి వెయిట్ చేస్తుంటాం. చాలా రోజులకి ప్లాన్ చేసుకుంటాం. మొదలవుతాయి ఆయన ఉత్సాహంగా వస్తాం. ఎలా జరుగుతాయో తెలియకుండా జరిగిపోతాయి. అప్పుడే మనం చివరి రోజులో అవుతున్నాం ఈ సంవత్సరం. అయితే ఈ రోజున ఆగస్టు 12వ తేదీ జగన్మాత అయినటువంటి బ్లావెట్స్కి ఆవిడ యొక్క జన్మదినం. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆయన యొక్క వర్ధంతి ఇవాళ. అయితే ఈ మేడం బ్లావెట్స్కి ని జగన్మాత అని మనందరికీ పరిచయం చేసింది మాస్టర్ గారు. మాస్టర్ గారి యొక్క జీవితంలో ఒక కోణం, ఆయన ద్వారా మనకి అందింపబడినటువంటి దివ్య జ్ఞానం నాకు ఒక పాయ జగన్మాత అయినటువంటి బ్లావెట్స్కి. అయితే ఎలాగా ఈ లింక్ ఆయన జీవితంలో ఎలా వచ్చింది, ఆయన ఆవిడతో మనని ఎలా లింక్ చేశారు, ఆ లింక్ ఆయనకి ఎలా అందింది అనేటువంటిది కనుక చూసుకుంటే, చిన్నతనంలోనే వారి తండ్రి గారు అయినటువంటి భగవాన్ అనంతాచార్యుల వారు కొంతమంది పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఈ సీక్రెట్ డాక్టరీన్ గురించి, అంటే ఈ సీక్రెట్ డాక్టరీన్ అంటే బ్లావెట్స్కి మాత మనకి అందించినటువంటి నేటి వరకు అప్డేట్గా ఆవిడ కాలం అప్పుడు ఉన్నటువంటి సమస్తమైనటువంటి విజ్ఞాన భాండాగారం, వేదములు కానీ ఉపనిషత్తులు కానీ అప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ సైన్స్ కానీ మిగిలిన అన్నీ కూడా క్రోడీకరించి ఆవిడ ప్రపంచానికి ఆంగ్ల భాషలో మొట్టమొదటిగా అందించినటువంటి ఆవిడ. ఆవిడ వెనకాల ఉన్న పరమ గురువులు ఆవిడ చిన్నతనం నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి ఆవిడని గైడ్ చేసి ఆవిడ ద్వారా ప్రపంచానికి ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది మళ్ళీ అందించడానికి ఆంగ్లంలో, ఎందుకంటే వాళ్ళకి సంస్కృతమే ఇంపార్టెంట్, ఆంగ్లం ఇంపార్టెంట్ కాదు, తెలుగు ఇంపార్టెంట్, ఇలా ఏం ఉండవు. మానవాళికి ఏది ఎప్పుడు ఎలా అవసరం అవుతుందో దాన్ని అలా అందించడం అనేటువంటిది పరమగురువుల యొక్క ప్రణాళిక అని మాస్టర్ గారు చెప్పారు. అంటే ఇంగ్లీష్ కాబట్టి అది సంస్కృతం కన్నా తక్కువ అని కానీ, లేదా సంస్కృతం కాబట్టి మిగిలిన వాటి అన్నిటికన్నా ఎక్కువ అని కానీ ఉండదు.
ఏ భాషకైనా దాని యొక్క పర్పస్ ఏంటి? మనల్ని భగవంతుని వద్దకు చేర్చటానికి ఒక ఉపకరణము. ఆ ఉపకరణము ప్రపంచం మొత్తంలో ఈనాడున ఆంగ్లం అనేటువంటిది, ఇంగ్లీష్ అనేటువంటిది ఎక్కువగా మానవ జాతి ఉపయోగించుకునేటువంటి భాష కాబట్టి ఆ భాషలోకి ఈ సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో, ఏ ధర్మాలను త్రికరణ శుద్ధిగా మానవుడు ఆచరిస్తే ఆనాటికి మామూలు మానవుడు దివ్య మానవుడు అవుతాడో, దివ్య మానవుడి యందు ఆ దైవీ గుణములు వారి ద్వారా ప్రకటితమై వారి జీవితం మొత్తం కూడా మానవాళికి అంకితం అవుతుందో ఆ రకమైనటువంటి మార్గాన్ని మళ్ళీ మనకి ఆంగ్లంలో అందించారన్నమాట. అంటే సైన్స్ పరంగా కానీ, అప్పుడు ఉన్నటువంటి హిస్టరీ పరంగా కానీ ఎక్కడెక్కడ ఏ తప్పులు చేశారు, సైన్స్ పరంగా ఏది కరెక్ట్గా చెప్పారు, ఏది తప్పుగా చెప్పారు, ఒకే సిద్ధాంతం సగం ఎలా కరెక్ట్, సగం ఎలా తప్పు, ఇవన్నీ కూడా ఆవిడ ఆ గ్రంథంలో మనకి అందించారు. అయితే మాస్టర్ గారు మరి వాటన్నిటినీ కూడా మన దైనందిన జీవితంలో మనం ఎలా దాన్ని ఆచరించవచ్చు అనేటువంటిది మళ్ళీ ఆయన మనకి అందించారు. అయితే సీక్రెట్ డాక్టర్ని ఆయన అనువాదం చేశారా అంటే లేదు. గుంటూరులో ఉన్నప్పుడే ఆయన ఆ సీక్రెట్ డాక్టర్ని క్లాసులు చెప్పేవాళ్ళట, అది చదివి వివరించేవాడు. అయితే తర్వాత సీక్రెట్ డాక్టరీన్లో వచ్చినటువంటి ఆ విజ్ఞానం మాకు ఎలా అందుతుందండి అంటే, భాగవత రహస్య ప్రకాశం చదువుకోండి నాయన, అందులో లేనటువంటిది ఏమీ లేదు. అంటే ఆ భాగవత రహస్య ప్రకాశంలో మనకి ఇచ్చినటువంటి ఆచరణ సూచకమైనటువంటి విషయాలు, పురాణాల్లోంచి మనం ఎలాగ వాటిని తీసుకుని ఆచరణలో పెట్టాలి అనేటువంటి విషయాలు మీ అందరికీ తెలిసిందే, అందరూ చదివే ఉంటారు కదా. కాబట్టి ఆయన దివ్య జ్ఞానం చలపతిరావు గారిని ఒక అతను ఉండేవాళ్ళు, మాస్టర్ గారి పరిచయం అయ్యారు. ఆయన గుంటూరులో ఈ దివ్య జ్ఞాన సమాజానికి ప్రెసిడెంట్గా ఆ రోజుల్లో పనిచేస్తుండేవాళ్ళ. అయితే కాలేజీలో హిందూ కళాశాలలో ఆయన పనిచేసేటప్పుడు ఆయన మామూలుగా క్లాస్ పాఠాలే చెప్పేవాడు అందరిలానే. కానీ ఆయన పాఠం మొదలయ్యేటప్పటికి మిగిలిన క్లాసులో వాళ్ళందరూ కూడా ఈ క్లాస్ మొదలు పెట్టేటప్పటికి ఆ క్లాస్లోకి వచ్చేయడం, ఆ కిటికీల్లోంచి వినడం అంతసేపు. ఇలా చూసి వాడు ప్రిన్సిపాల్ గారు ఈర్షపడేటువంటి వాడు కాదు, ఆయన కూడా మహానుభావుడు. ఆయన ఏం చేశారు, ఓపెన్ ఆడిటోరియంలో పెట్టేవాళ్ళ క్లాసు, ఫంక్షన్ హాల్లో. ఈయన క్లాసులో తెలుగు మామూలుగా క్లాసు పాఠాలు చెప్పడానికి ఫంక్షన్ హాల్లో పెట్టేవాళ్ళు మాస్టర్ గారు. పెడితే అలాగా దానికోసం వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ చేరి వినటం అనేటువంటిది జరుగుతూ ఉండేది. ఆ రోజుల్లో కల్చరల్ అసోసియేషన్ అనేటువంటిది ఒకటి ఆయన స్థాపించి కొన్ని రోజులు మొదలు పెట్టారంటే, దాని ద్వారా భగవద్గీత చెప్పడం ఆ ప్లాట్ఫారం మీద దాన్ని వివరణ చేయడం అనేటువంటిది మొదలు పెట్టారు. మొదలు పెడితే వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ చోటు దానికి సరిపోతే అప్పుడు ఇంత పరిచయం ఉంది కాబట్టి దివ్యజ్ఞాన సమాజం వాళ్ళ యొక్క హాల్ని వాడుకోవాల్సిందిగా వాళ్ళు అభ్యర్థన చేశారు. అలాగే అక్కడ అసోసియేషన్ ఫంక్షన్ జరిగింది. ఫస్ట్ రోజు సాహిత్యం మీద ప్రవచనాలు జరుగుతుండేవి. వాటికి సరిపోక ఇంకొక మనకి పెద్ద స్థలం కావాల్సి వచ్చి వాళ్ళు అక్కడ ఆ దివ్యజ్ఞాన సమాజం తాలూకా ఉండేటువంటి ఆ బిల్డింగ్లో పెట్టుకోవాల్సిందిగా ఈయన అడిగారు. ఆ చలపతిరావు గారితో స్నేహం చేత వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడ జరిగితే దానికి అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అక్కడ లైబ్రరీ ఉన్నది. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి ఆ సీక్రెట్ డాక్టరీన్ అనే దాని మీదకి ఈయన ఆటోమేటిక్గా చూడటం, దాని యందు ఈయన ఆకర్షితులై ఆ బుక్ ఏంటి అని అడిగారు. అక్కడ
ఆ రోజున ఉన్నటువంటి ఆ లైబ్రేరియన్ ఎవరైతే ఉన్నారో, ఏమిటో ఇది పెద్ద పెద్ద వాళ్ళు చదివితేనే అర్థం కాలేదు, నువ్వు కొత్తగా వచ్చావు ఈ దివ్యజ్ఞాన సమాజంలోకి, నీకు అర్థం కాదన్నారు. నువ్వు కుర్రాడివి, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు అర్థం కాదు అని చెప్పాడు. చెప్తే సరే మాస్టర్ గారు ఏమనుకుంటున్నావు, నాకు ఇవన్నీ వచ్చు, మనలాగేం అనలా. ఏంటి నన్ను ఏమనుకుంటున్నావు, ఇక్కడ హాల్లోకి నా లెక్చర్లు ఎందుకు పెట్టారనుకున్నావు, అక్కడ అంతా పెడితే జనాలు సరిపోక ఇక్కడికి వచ్చాను, ఓయ్ నేను కాబట్టి ఏం అనలేదు. సరే మీకు నచ్చిన పుస్తకం ఇవ్వండి అన్నారు. కీ టు థియాసఫీ అని బ్లావట్స్కీ గారు రాసినటువంటి పుస్తకం ఇచ్చారు. సరే ఆయన కాముగా తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ జరిగి మళ్ళీ ఇది పుస్తకం ఇద్దామని వెళ్తే ఆ లైబ్రరీని ఆ రోజు లేదు. ఈ చలపతిరావు గారిని ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఉన్నారు, ప్రెసిడెంట్ ఈయన చలపతిరావు గారు అన్నట్టు. ఇది ఇచ్చేసి ఆ సీక్రెట్ డాక్టరీని చదవచ్చా, అదేంటి నీకు ఎవరు చదవాలనిపిస్తే వాళ్ళు చదవచ్చు, అందుకనే కదా పుస్తకాలు ఉన్నాయి అన్నారు. అంటే ఆ రోజున ఆయన సీక్రెట్ డాక్టరీని తీసుకెళ్ళి చదవటం మొదలుపెట్టారు. అయితే ఆ సాహిత్య అసోసియేషన్ 3వ మీటింగ్ జరగలేదు. అంటే పర్పస్ సర్వ్డ్. ఆయనకి దేంతో లింక్ కావాలో ఆ లింక్ పరమ గురువులు ఆ ప్రణాళిక ద్వారా ఆయనకి ఇచ్చేశారు. అయితే ఇది ఇంతమందికి ఇక్కడ ఉపయోగపడేటువంటి ప్రవచనాలు మనం చేస్తున్నాం కదా, ఈ సాహిత్యంలో ఉండేటువంటి అన్ని కూడా మనం వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, జరగకపోవడం ఏమిటి అని ఆయన ఏమి నిరుత్సాహపడలేదు. నిరుత్సాహపడితే మాస్టర్ గారు అవుతారు, మళ్ళంటి వాడు అవుతాడు. కానీ అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలనేటువంటిది భగవాన్ నిర్ణయం ఉంటుంది అనేటువంటి దాని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం అనేటువంటిది ఆయనకి నిరంతరం ఉంటుంది. మనకు అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు జారిపోతుంది. కానీ మనం అనుకున్నప్పుడు ఉంటుంది, అనుకున్నప్పుడు ఉండదు. సరే అది తీసుకెళ్ళి చదవడం మొదలుపెట్టారు. ఏంటో సాగడం లేదు. సరే ఇంట్లో అందరూ ఊరు వెళ్ళారట, ఈయన ఒక్కడే ఉన్నారట. సరే రాత్రి కాఫీ తాగుదాం చెప్పి హోటల్కి వెళ్ళి కాఫీ తాగి బయటకు వచ్చారట. వచ్చి 2 అడుగులు వేసి ముందుకెళ్ళంగానే కెన్ యూ గివ్ మీ సంథింగ్ టు ఈట్ అన్నట్టు ఎవరో. చూడంగానే ఒక వ్యక్తి చీకట్లోంచి వచ్చారు. పొడగారి వ్యక్తి సిల్క్ టీషర్ట్ వేసుకుని ఒక సిరా యొక్క మరక చొక్కా మీద ఉంటారు, గడ్డాలు అవన్నీ ఉన్నాయట. చూసి ఏంటి అన్నారు, కెన్ యూ గివ్ మీ సంథింగ్ టు ఈట్ అన్నారు. ఎస్ ప్లీజ్ ఫాలో అని చెప్పి మళ్ళీ హోటల్ తీసుకెళ్ళి ఆయనకు కావాల్సినటువంటిది ఇప్పించి కాఫీ తాగి ఇద్దరు బయటకు వచ్చారట. వచ్చి నడుస్తున్నారట. సో యు ఆర్ రీడింగ్ సీక్రెట్ డాక్టరీన్ అన్నారు. ఆయన ఎవరో తెలియదు, ఎక్కడో ఈయన అక్కడికి వెళ్దాం చలపతిరావు గారు తీసుకోవడం ఏమేం చెప్పలే ఈయన. సో యు ఆర్ రీడింగ్ సీక్రెట్ డాక్టరీన్ అన్నట్టు. ఐఎమ్ ట్రయింగ్ టు రీడ్ అన్నారు. రీడ్ భగవద్గీత అండ్ దెన్ స్టార్ట్. ఐ హ్యావ్ ఆల్రెడీ రెడ్ భగవద్గీత. అంటే నేను భగవద్గీత చదివిన తర్వాత మొదలు పెట్టాను అర్థం. నేను ఇప్పటికి భగవద్గీత నేను చదివానండి అని చెప్పాట. కాదు, మళ్ళీ చదివి ఈ పుస్తకంలో హోలీ ఆఫ్ ద హోలీస్ అనేటువంటి చాప్టర్ ఉంటుంది, అక్కడి నుంచి తెలిసి చదువు అని చెప్పారు. చెప్పే తర్వాత అలాగేనండి అన్నారు. అని ఒక 4 అడుగులు వేసి వెనక్కి చూస్తే ఆయన లేరు, కనిపించలేదు. ఆ వీధి తిరిగి చూసారు, ఎక్కడా లేరు. వాళ్ళు గైడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అలానే వస్తారు ఎప్పుడు. అది మనం తీసుకోనండి ఎప్పుడు మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే అలాంటివి మన దగ్గరికి సూచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే అమల్లో పెట్టాలి. అది మాస్టర్ గారు చేసినటువంటి. మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళి భగవద్గీత చదివి ఆ హోలీ ఆఫ్ ద హోలీస్ తీసి చదవడం మొదలుపెట్టారు. చాలా విచిత్రంగా ఆయనకి అందులో ఉండేటువంటి డయాగ్రామ్స్ మన ప్రపంచంలో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ సెంటర్స్, అంటే మ్యాగ్నెటిక్ సెంటర్స్ అంటే మ్యాగ్నెటిజం చేసేది కాదు, మన అందరి కుండలినీలు ఎక్కడి నుంచి అయితే యాక్టివేట్ అవుతాయో, ఎవరైతే మంచి పని చేయాలనేటువంటి సంకల్పం ఏ ప్రదేశాల నుంచి మనలోకి ఆ లింక్ అనేటువంటిది ఫార్మ్ అవుతుందో, ఆ సెంటర్స్ కేంద్రాలన్నీ కనిపించడం, ఆ యంత్రాలు కనిపించడం, అవన్నీ ఆయనకి దర్శనం ఇవ్వడం మొదలుపెట్టారు చదువుతూ. కాబట్టి ఆ లింక్ మళ్ళీ ఆయన ఏదైనా సరే, నేను చెప్పుకున్నాం కదా హోమియోపతి,
అంటే అందులో ఉండేటువంటి అధిదేవత ఆయనకి దర్శనం ఇచ్చి కావాల్సినటువంటిది ఆయన ద్వారా చేయించుకుంది. అంటే ఒక మహానుభావుడు శరీరంలోకి వస్తే ఏమవుతుందంటే ఆ దేవతలు వాళ్ళకి కావాల్సినటువంటి పనిని వీళ్ళ ద్వారా చేయించుకుంటుంటారు కదా. ఆయన అంటే వాళ్ళకి ఏం అడ్డుపడకుండా వాళ్ళ పనిని చేసి పెట్టగలగటం, మళ్ళీ మనకేం అవసరం లేకుండా. అదే సాధన. నిన్నటి నుంచి మనకి మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతిఫలాపేక్ష లేకుండా సాధన చేయడం అనేటువంటిది మనం పెట్టుకున్నాం కదా. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఎవరికో భోజనం ఇచ్చి మనం డబ్బులు అడగకుండా ఉంటే పర్వాలేదు, ఆ మాత్రం ప్రతిఫలాపేక్ష ఉండాలి. మాస్టర్ గారు వాళ్ళు చిన్నప్పుడు మెట్రికులేషన్ పరీక్ష రాయడానికి వెళ్తున్నారు. మెట్రికులేషన్ ఏదో ప్రయాణం చేస్తుంటే విజయవాడ నుంచి రోజు గుంటూరుకి రైల్లో వెళ్తే ఆ రైల్లో ఒకడు ఎవడో మనబోటివాడు ఉన్నాడు. అంటే ఒక కాణి ఆ రోజుల్లో ఎవడో అడుక్కునే వస్తే దానం చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఏంటనుకుంటున్నారు, మనిషి అన్నాక ఆ మాత్రం దానం చేయాలి, దాన బుద్ధి ఉండాలని అక్కడికి విజయవాడ వెళ్ళే వరకు చివరికి మాస్టర్ గారు ఏమన్నారంటే మేము అందరం కలిసి చందాలు వేసుకుని వాడికి ఇచ్చేద్దాం అనిపించింది. అంటే మన కరోనా టైంలో చూసాం కదా, ఒకరికి అందరూ 3 అడుగుల దూరంలో ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రకటనలు చేస్తూ ఏం చేశారు, పేపర్లో ఒకడికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడం కోసం 10 మంది కలిసి ఫోటోస్ అంటే మనం కామన్ సెన్స్ కోల్పోతుంటాం అనమాట అప్పుడప్పుడు. మేడం బ్లాడ్స్కే చెప్పింది ఏంటంటే కామన్ సెన్స్ ఈజ్ రాంగ్లీ కాల్డ్ యాజ్ కామన్ బికాజ్ ఇట్ ఈస్ రేర్లీ యూజ్డ్. అంటే కామన్ సెన్స్ మనం దానికి పేరు నామకరణం అనేటువంటిది తప్పుగా జరిగింది. ఎందుకంటే ఇట్ ఈస్ రాంగ్లీ కాల్డ్ కామన్ సెన్స్ బికాజ్ ఇట్ ఈస్ రేర్లీ యూజ్డ్. ఆ సెన్స్ని మనం ఎప్పుడు ఉపయోగించుకోం. ఆ పతంజలిలో చెప్పేటప్పుడు మాస్టర్ గారు చెప్తారు, మామూలుగా బుద్ధిని మనం ఎప్పుడు వాడతాంట, ఎమర్జెన్సీలో వాడతాంట. మామూలు అర్జెన్సీ కూడా కాదు, అర్జెన్సీ ఉండాలి దానికి, అప్పుడే వాడతాంట. కాబట్టి ఆ రకమైనటువంటి లింక్ మేడం బ్లావట్స్కీ గారి రచనలతో ఆయనకి వచ్చింది. ఆ తర్వాత ఆయన మిహిరా అనేటువంటిది ఒక పత్రిక నడిచేది, ఇంగ్లీష్లోను తెలుగులోను. అది సర్క్యులేషన్లో ఉండేట ఇంగ్లీష్ మ్యాగజైన్. వాళ్ళ ఫ్రెండ్ ఆయన తెలిసినటువంటి ఆయన, నువ్వు కూడా ఇందులో మెంబర్గా ఉండాలి, నీ ఆర్టికల్స్ కూడా ఇందులో రావాలి అని చెప్పి ఆయన ఆహ్వానించారట. సరే ఆయన ఒప్పుకొని మొదలెట్టి ఆనాటికి కొన్ని రోజులు అయ్యేటప్పటికి మెల్లగా అందులో మిగిలిన వాళ్ళందరూ తగ్గిపోయి ఈయనే అందులో వేరే వేరే పేర్లతో ఆర్టికల్స్ అన్ని రాయడం. సర్క్యులేషన్కి వెళ్తే ఆ పోస్టు అవన్నీ తీసుకెళ్లి పోస్టులో ఈయనే వేయటం, అవి అడ్రస్లు ఈయనే రాసుకోవటం, మొత్తం A to Z మిహిరాకి సంబంధించినటువంటి పని అంతా ఈయన మీద పడింది. అంటే ఈయనకేం పదవులు, ఈయన మెంబరే, మిగిలిన ప్రెసిడెంట్ వాళ్ళందరూ వేరే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ పనులన్నీ ఈయనే, వాళ్ళ ఆర్టికల్స్ కూడా వాళ్ళ పేరు మీద ఈయనే రాసేవాడు. సరే, అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అవటం వల్ల ఆల్బర్ట్ సెసి అనేటువంటి ఒక ఆయన ఆ మ్యాగజైన్ అనేటువంటిది చదవడం తటస్థించింది. వచ్చేటప్పటికి ఈయన ఆర్టికల్స్ అది, ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఒక మహానుభావుడు అని ఆయన ఎందుకు గ్రహించగలిగాడు? అప్పటికే ఆయన యూరోప్ కంట్రీస్లో చాలా చోట్ల సెంటర్స్ అనేటువంటివి ఫారం చేసి ఈ పరమ గురువులు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని అందరికీ ఇవ్వడం అనేటువంటిది లైఫ్, ఆయన జీవితంలో పెట్టుకున్నటువంటి పని. అది ఆయన చేస్తూ ఉండేవాడు. ఆ శిష్యగణాలకి ఇక్కడ మాస్టర్స్ ఇచ్చినటువంటి విజ్ఞానం వాళ్ళందరూ ఆంగ్లంలో ఈ సీక్రెట్ డాక్టర్ను, ఐసిస్ అని వీళ్ళు బ్లావట్స్కీ గారి దగ్గర వచ్చినటువంటి వాటి దగ్గర నుంచి మొదలుపెట్టి జ్వాలాకుల మహర్షి ఇక్కడ హిమాలయాల్లో కూర్చుని అక్కడ అమెరికాలో ఆలిస్ ఏ బేలీ అన్న ఆవిడ ద్వారా 24 వాల్యూమ్స్ ఈ వేద విజ్ఞానాన్ని అంతా వెదజల్లారు ఆంగ్ల భాషలో. వాటిల్లో ఇవన్నీ తీసుకుని ఈ సనాతన ధర్మం అంటే ఏంటి, మనం పక్క వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఏం చేస్తే మన సాధన ముందుకు నడుస్తుంది,
ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఆధ్యాత్మికంగా జీవించడం అంటే ఏంటి, జీవన విధానంలో మార్పు రావడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆయన చక్కగా వాళ్ళందరికీ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా క్లాసులు చెప్తుంటారు. మాస్టర్ గారు ఆయన లెక్చర్లో చెప్పేవాళ్ళు, ఇక్కడ మనం ఎంతమంది మర్చిపోతామో అక్కడ నెంబర్ అంత పెరుగుతుంటాం. ఇక్కడ ఎలాగో మన అందరం చదువుకోం, మన పిల్లలకి చెప్పము. పిల్లవాడు 4వ తరగతి 5వ తరగతి అండి, నాన్నగారు భగవద్గీత చెప్పనంటే నోరు మూయి, ఇది ఇప్పుడు కాదు, నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత చదువుకోవాల్సినటువంటి గ్రంథాలు. నాన్నగారు మహాభారతం చెప్తారా అంటే ఇప్పుడు కాదురా, నువ్వు రిటైర్ అయిపోయి నువ్వు ఉద్యోగం చేసి సంపాదించుకోవడం అంత అయిపోయి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని తర్వాత తీరికగా నువ్వు చేయాల్సింది ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు మొదలు పెట్టాలి. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి కాదు అనేటువంటి దుస్థితిలో మనం ఈనాటికి కూడా ఉన్నాం. మన జాతి అంటే ఏ భూమి మీద అయితే పరమాత్మ భౌతిక శరీరంలోకి దిగి నడయాడాడో, ఏ భూమి మీద అయితే వ్యాసుల వంటి మహానుభావులు దిగి వచ్చి మనందరికీ కూడా వారి జీవిత సన్నివేశాల్ని అందించారో, ఏ భూమి మీద అయితే రామాయణం మహాభారతం వంటి పరమాత్మ దిగి వచ్చి ఇక్కడ జరిగినవన్నీ కూడా మనకి కావ్యాల రూపంలో, పురాణాల రూపంలో, బ్రహ్మసూత్రాల రూపంలో, భక్తి సూత్రాల రూపంలో మహర్షులందరూ కూడా వాళ్ళ జీవితాలని ధారపోసి మానవాళి కోసం అందించారు. వాటన్నిటినీ కూడా మనం మర్చిపోయేటువంటి స్థితికి వచ్చేసాం. కాబట్టి మన ఏంటి మనకి అంటే బానిస బుద్ధి అలవాటు అయిపోయింది అన్నారు మాస్టర్ గారు, క్షమించండి. ఇప్పుడు కూడా మనం ఆ బుద్ధిలోనే ఉన్నాం కదా. నో అనడానికి కావాల్సినటువంటి మనకి ఏం లేవు. ఎందుకంటే మాస్టర్ గారు చెప్పారంటే అది కరెక్ట్గా ఉంటేనే ఆయన చెప్తారు. అయితే ఏంటి బానిస బుద్ధి అంటే, మహాభారతం అనేటువంటిది ఒక పురాణం, అది నిజంగా జరిగి ఉంటుందో లేదో మనం చెప్పలేం అని ఎవడన్నా తెల్లతోలు వాడు చెప్తే అవును కావచ్చు అనుకునేటువంటి స్థితిలో ఉన్నాం. రామాయణం జరిగి ఉండదు, దాంట్లో ఉండేటువంటి లెక్కలు ఒక యోజన అంటే ఎవరి లెక్కలు వాడు వేయటం, లంక అంటే ఎవడి తోచింది వాడు రాయటం అనేటువంటిది చేసినా సరే అది కరెక్టో కాదు అనేటువంటి లింక్ మనకి తెలియదు. ఎందుకంటే పెద్దలు వాళ్ళ పిల్లలకు చెప్పడం అనేటువంటి శృతి విద్య అనేటువంటిది తప్పింది. రాముడు అనేటువంటి వాడు భారతదేశానికి చెందినటువంటి పర్సను, ఒక హిస్టారికల్ పర్సను, ఇక్కడ పుట్టినవాడు అనేది మేమేమే వ్యాలిడ్గా అనుకోవట్లేదు, మేము అంగీకరించట్లేదు అని భారత ప్రభుత్వం వారు సుప్రీంకోర్టులో వాళ్ళు అడిగినప్పుడు ఏమిటి మీ స్టాండ్ ఏమిటి అంటే మా స్టాండ్ ఇది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఇచ్చింది, కిందటి గవర్నమెంట్లో. చూసారా అంటే ఎంత దుస్థితిలో ఉన్నాం. దాన్ని మనం అందరం కూడా యాక్సెప్ట్ చేసినట్టే. ఎవరో మాస్టర్ గారు లాంటి వాళ్ళు లేచి అవేం దిక్కు లేకుండా పోవు, ఎవడో ఇష్టం వచ్చినట్టు వాడితే చీరేస్తా అని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్పారు. మాస్టర్ గారు దిగి వచ్చినటువంటి వాటిలో ఆయన ప్రణాళికలో ఇది కూడా ఒకటి. అందుకని ఆయన ఆల్బర్ట్ సెస్సీ అనేటువంటి వాడు ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏమైంది, ఈ మిహిరకి ఒక ఉత్తరం రాశారు, మేము నీలగిరిలో ఇక్కడ ఆశ్రమం ఉంది ఫలానా చోట, మీరు అక్కడికి ఒకసారి రావాల్సింది. ఎవరు పిలిచింది? ఆల్బర్ట్ సెస్సీ గారా, ఆయనలో ఉండేటువంటి పరమాత్మ? మనం చూసేటువంటి యాంగిల్ అంటే మనం ఏ రంగు గల కళ్ళద్దాలు పెట్టుకుంటామో ఆ రంగుకే మనకు కనిపిస్తుంది. కానీ ఆయనకి దర్శనం అనేటువంటిది అంటే అక్కడ ఏది ఉందో అది దర్శించగలగటం డైరెక్ట్గా. ఎవరు ఆయనతో మాట్లాడుతున్నా వాళ్ళలోంచి ఎవరు మాట్లాడుతున్నాడో వాడితో మాత్రమే మాట్లాడగలగటం. ఆయన ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళల్లో ఉండి వాళ్ళ ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి అంతర్యామితో ఆయన మాట్లాడగలగడం అనేటువంటిది పెట్టుకున్నారు. కాబట్టి అందువల్లనే ఆయనతో ఒక 10 నిమిషాలు మాట్లాడినా 5 నిమిషాలు మాట్లాడినా ఆయన కనుబొమ్మలు ఎగరేయటం చూసినా, ఆయన నవ్వు చూసినా, ఆయన మందలింపు చేసినా, ఏది చేసినా సరే ఆ లింకు ఒకసారి వాళ్ళలో ఫార్మ్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరికన్నా ప్రత్యేకంగా మాస్టర్ గారు మమ్మల్ని చూస్తున్నారు అనిపించేది. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయనతో అసోసియేట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏదో అప్పుడు ఆ కాలంలో ఒక కార్యకర్తగానో నీళ్లు పోసేవాడు గానో లేకపోతే అన్నం వడ్డించేవాడు గానో ఏదో చేస్తుంటారు వాళ్ళు.
వాళ్ళని మనం వెళ్ళి ఏంటి మీరు మాస్టర్ గారి దగ్గర ఏం చేశారు, మీకు ఏమనిపించిందంటే మాస్టర్ గారు అందరితో మామూలుగా ఉండేవారు కానీ నేనంటే కొంచెం ఆయనకి ఇష్టం ఉండేది. ఏమిటో బాగా చేస్తున్నావు అని ఒకసారి నన్ను అన్నారు. చాలు ఈ జీవితానికి. ఆ టచ్ ఎందుకు వస్తుందంటే అందరిలోనూ ఆయన ఉండగలగటం, అంటే అంతర్యామిగా ఆయన ఉండగలగటం ఎవరైతే చేతనవుతుందో వాళ్ళకి ఆ టచ్ అనేటువంటిది వస్తుంది. ఎవరిని అడిగినా సరే అలానే చెప్పారు. అంటే ఒక డిస్పెన్సరీలో పేర్లు పిలిచేవాడినైనా సరే ఆ కాలంలో చిన్నపిల్లవాడు అనుకోండి, ఒక 16, 12, 10 ఏళ్ళు ఉన్నవాడిని పిలిచి మాస్టర్ గారి డిస్పెన్సరీలో నేను వర్క్ చేసేవాడిని అండి చిన్నప్పుడు. ఆహా ఎలా అండి అంటే ఆయన డిస్పెన్సరీ చేసేటప్పుడు నేను అక్కడ పొట్లాలు కట్టేవాడిని. ఓహో, అయినా మాస్టర్ గారు మధ్యలో వచ్చి నన్ను ఏమిటో ఎలా ఉన్నామని ప్రత్యేకంగా పలకరించేవాడు. చాలా ఆశ్చర్యం. అంటే గురు పూజలు జరుగుతున్నప్పుట జీవన జ్యోతిలో రాస్తారు. అంతా ప్రోగ్రాం పొద్దునంతా అయిపోయి రాత్రి అయ్యేటప్పటికి మాస్టర్ గారు అందరు రూముల దగ్గరికి వెళ్ళి ఏంటి ఎలా ఉంది మీకు, అంత సౌకర్యంగానే ఉందా లేదా, అన్ని సరిగ్గా అందుతున్నాయా లేదా అని ఒకసారి కనుక్కొని వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఒక కృష్ణుడు అంతమంది గోపికల దగ్గర ఒకే కాలంలో కనిపించారు నారదుడికి. చూశాడు నారదుడు, ఏంటి 16,108 మంది భార్యలు, మామూలుగా మన జీవితంలో చూస్తే ఒక భార్యతోనే వేగలేకపోతున్నాం నాలంటి వాడు. అంటే వేగుతున్నాం అని మనం అనుకుంటాం కదా, అంటే ఆటోమేటిక్గా బాండీలో పడ్డామని అర్థం. ఆయన వేగేటువంటి వాడు కాదు, అందరినీ ఉద్ధరించేటువంటి వాడు అని ఆయనకి 4 వరకు డౌట్ వచ్చింది. వచ్చి సరే అయితే చూద్దాం అని అక్కడికి వెళ్ళారట ద్వారకి. వెళ్ళి ఎవరింటి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడే ఉన్నాడు కృష్ణుడు. ఉండి వాళ్ళని ఆహా నీవు నెమల్ని పెంచుతావు కదా చక్కగా ఉందా, ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళి చేస్తే నువ్వు జింకని పెంచుతావు కదా దానికి ఆహారం సరిగ్గా తింటుందా లేదా, అది ఆరోగ్యంగా ఉందా లేదా, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మన పిల్లవాడు ఏం చేస్తున్నాడు, చక్కగా వాడు వృద్ధిలోకి వస్తున్నాడా లేదా, అన్ని చక్కగా నేర్చుకుంటున్నాడా లేదా, ఇలా ఒక్కొక్కరింటికి వెళ్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క కృష్ణుడు ఆయనకి కనిపించారు, దర్శనం ఇచ్చారు. అనుకున్నట్టు ఆయన ఈ ఒక్కసారే ఇంతమంది ఇన్ని రూపాల్లోనూ ఆయన సాన్నిధ్యాన్ని వాళ్ళకి ప్రసాదిస్తున్నాడు అని దర్శనం చేశారు. అలా ఎంతమంది ఉన్నా వాళ్ళకి వారి సాన్నిధ్యం అనేటువంటిది ప్రసాదిస్తారు పరమ గురువులు. కాబట్టి ఆల్బర్ట్ చేసి ఉత్తరాన్ని అందుకొని ఆయన బయలుదేరి నీలగిరికి వెళ్ళారు. వెళ్తే మీరు కొంచెంసేపు బయట నుండి మేము లోపల మాకు ప్రత్యేకమైనటువంటి ప్రేయర్ ఉన్నది, అది మేము చేసుకుని వస్తాం. సరే అన్నారు. అదేంటి నన్ను అక్కడి నుంచి ఇక్కడికి రమ్మని మీరు లోపలికి వెళ్ళి చేసుకోవడానికా, ఏం అనలేదు. ఆయన అక్కడ కూర్చున్నారు బయట. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మళ్ళీ కళ్ళు తెరిచి బయటకు వచ్చి మీరు కూడా లోపలికి రండి అన్నారు. లోపలికి వచ్చి ఆయన కూడా కూర్చోబెట్టి చేశారు. మా పరమ గురువుల దగ్గర నుంచి వచ్చింది ఏమిటంటే మీరు కూడా వాళ్ళ కోవకు చెందినవారని, మీ దగ్గర నుంచి విజ్ఞానాన్ని నేర్చుకోమని అక్కడి నుంచి సూచన వచ్చింది, కాబట్టి మీరు కొంత మాకు కావాల్సినటువంటివి మీరు చేసి పెట్టవలసింది అని. సరే తప్పకుండా అన్నట్టు మాస్టర్ గారు. ఎవరు ఏది ఆయన దగ్గర నుంచి అడిగితే వారికి అది ఇవ్వటం అనేటువంటిది ఆయన ప్రణాళికల్లో ఒకటి. అంటే వాడు ఎలాంటి వాడు సంబంధం లేదు, వాడికి శ్రద్ధ ఉన్నదా లేదా, వాడికి దాని ఎడల భక్తి ఉన్నదా లేదా, ఉండి నిజంగా వాళ్ళకి నేర్చుకోవాలి అని లోపల నుంచి అనిపించి ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి అని జిజ్ఞాసుతో ఎవరైతే అడిగారో వాళ్ళకి లేదనకుండా ఇచ్చారు ఆయన విజ్ఞానాన్ని. ఇప్పుడు కాదు, అయి తర్వాత టైం కాదు, ఏం లేదే. ఒక ఆయన ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్నాడు. వచ్చి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేను ఆస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నానండి అన్నాడు. అలాగే అన్నాడు. ఎప్పుడు నేర్చుకున్నారో తెలుసా? ఆశ్చర్యం. ఆయన ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళేటువంటి దారిలో సైకిల్ తీసుకుని వెళ్తుంటే ఆయన పక్కన నడుస్తూ నేర్చుకున్నట్టు ఆయన చెప్తుంటే ఈయన చూడండి. అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే మనకు అర్థం కాదు. ఏదో మన టైంకి లేచి ప్రేయర్ చేస్తే సమయపాలన చేస్తున్నా అనుకోవచ్చు నా ఓటు వాడు.
విష్ణు సహస్రనామ మాస్టర్ గారిని ఒకళ్ళు నాకు వ్యాఖ్యానం కావాలండి అని అడిగారట. అడిగితే మాస్టర్ గారు వెంటనే ఆయన టైం షెడ్యూల్ చూసుకున్నారు, ఎక్కడా గ్యాప్ లేదు. అప్పుడు ఆయన అన్నారట, రోజు నేను ఉదయం ఫలానా ఇన్నింటికి రా అని చెప్పారట. అతను వచ్చారట. ఆ టైంలో ఆయన షేవింగ్ చేసుకుంటూ ఉండేవాడు. షేవింగ్ చేసుకుంటూ వ్యాఖ్యానం చెప్పారు, అదే ఆ గ్రంథం. షేవింగ్ చేసుకుంటూ విశ్వాసనామం ఏంటండి, ఇలా మహాపాపం ఏమీ కాదు, సమస్తము పరమ పవిత్ర పరమాత్మ కాంతి ఎక్కడుంది. ఆ వ్యాఖ్యానంలో ఒక్కొక్క లైన్ తీసుకుంటే ధ్యాన వాక్యాలు దానికి ఒక్కొక్క 1000 పేజీలు రాసినా కూడా అవ్వదు. అందులో ముందు మాట ఆయన అంటారు, చాలా వినయంతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటిదాకా అనేక మంది మహాత్ములు హిమాలయ ఋషులు దీనికి వ్యాఖ్యానం ఇచ్చారు, ఇందులో ప్రతి పదానికి వాళ్ళు అర్థం ఇచ్చారు తప్ప సోల్ ఆఫ్ ది టెక్స్ట్ అనేటువంటిది దానిలో మిస్ అయింది, అది ఈ గ్రంథంలో ఇవ్వబడ్డది అని చెప్పారు. ఇవ్వబడింది అన్నారు, నేను ఇచ్చాను అనలేదు, ఇవ్వబడింది. అంటే వాళ్ళ టైంని ఎక్కడా ఒక్క విషయం, సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్తున్నా ఇంకా మాట్లాడితే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్పాల్సి వస్తుంది. ఆయన లెటరింగ్ లోపల ఉంటే బయట నుంచి దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు మహాభారతంలో అదేమిటి ఇదేమిటి అడిగితే అప్పుడు కూడా ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి ఒకసారి కాదలా ట్రిమ్ యువర్ యాక్టివిటీ ఇన్ టు టైం అని ఒక ధ్యానం ఇచ్చారు ఆయన. అంటే టైంలోకి నీ యాక్టివిటీని అంతా కూడా ఒక ఛానలైజ్ చేయి, అందులోంచి ఒక ఎనర్జీ పనిచేస్తుంది, నువ్వు సమయ స్వరూపుడిగా మారుతావు. అంటే ఒక మనిషిలోంచి ఆయన జీవించింది భౌతికంగా ఆయన శరీరానికి 58 సంవత్సరాలు ఈ భూమి మీద. కానీ ఆయన చేసినటువంటి వర్క్, మానవ జాతి కోసం ఆయన చేసినటువంటి వర్క్ ఎంత అంటే ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. అయినా ఇంకా మనం ఆయన ఇచ్చింది పూర్తిగా అచ్చు వేసుకోవడం ఇప్పుడిప్పుడే మొదలు పెడతాం, ఇంకా ఏబిసిడీల్లోనే ఉన్నాం. అంటే ఆయన జీవితాన్ని ధారపోయడం. ఎవరైనా మహాత్ములు కానీ అవతార పురుషులు కానీ భౌతికమైనటువంటి శరీరాల్లోకి వాళ్ళు దిగి వస్తారు. వాళ్ళు వచ్చి మన మానవ జాతి మీద ఉండేటువంటి అపారమైనటువంటి ప్రేమ, కరుణ ఎందుకండి అంటే దానికేం కారణం లేకుండా అకారణమైనటువంటి ప్రేమ. వీడు నా కొడుకు కాబట్టి ప్రేమ, నా భార్య కాబట్టి, నా తల్లిదండ్రులు కాబట్టి, నా వాళ్ళు కాబట్టి, లేకపోతే నా సంస్థ వాళ్ళు కాబట్టి అనేటువంటిది, ఇలాంటి బౌండరీస్ ఏం లేకుండా వాళ్ళు ప్రేమ స్వరూపులుగా ఉండి వాళ్ళ దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఆ ప్రేమను అందించగలగడం అనేటువంటిది వాళ్ళ జీవిత మార్గంగా నడిచి చూపించడం కోసం వాళ్ళు అవతరించారు. వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా ఆశీర్వచనాలు అనేటువంటివి వాళ్ళు అందిస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి జీవన విధానం వాళ్ళు వచ్చి సరే ఆల్బర్ట్ శశి గారితో వాళ్ళకి లింక్ ఫార్మ్ అయింది. ఫార్మ్ అయితే వాళ్ళు ఫస్ట్ ఒక గ్రూప్గా ఆ నీలగిరిలో వాళ్ళకి క్లాసెస్ అనేటువంటి కండక్ట్ చేశారు. చేస్తే అప్పుడు ఆయన వెనక్కి వెళ్ళి ఇవన్నీ టేప్ రికార్డర్ చేసుకొని అక్కడికి వెళ్ళి వాటిని కాపీలు తీసి రాసి వేరే వేరే భాషల్లోకి, ఫ్రెంచ్లోకి, జర్మన్లోకి అనువాదం చేసి అక్కడ సర్క్యులేట్ చేసి ఈ రకమైనటువంటి మహానుభావుడు ఉన్నాడు, అతన్ని మనం ఇక్కడికి పిలిపించుకోవాలి, అతని ద్వారా వచ్చినటువంటి విజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని మన జీవితాలని సార్థకతం చేసుకోవాలి. ఈ దేహం ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఇప్పటికే నాకు వృద్ధాప్యం వచ్చేసింది ఈ శరీరానికి, నేను వెళ్ళిపోయినా సరే మీరు ఆయన్ని పిలిపించుకుని ఇవన్నీ చెప్పించుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళ ఆ గణాల వాళ్ళందరికీ కూడా ఆయన సూచన చేసి ఆ తర్వాత ఆయన మళ్ళీ విశాఖపట్నం వచ్చి మాస్టర్ గారి యొక్క ఇంట్లోనే ఉండి ఆయన ద్వారా వచ్చినటువంటి ఇవన్నీ రికార్డు చేసుకుని వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి అవన్నీ కూడా వెదజల్లడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఆయన భౌతిక శరీరం వదిలిన తర్వాత అప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి ఈయనకి పిలుపు వచ్చింది, మీరు ఇక్కడికి వచ్చి ఆ విజ్ఞానాన్ని మాకు అందించవలసింది. అప్పుడు మొట్టమొదటిసారిగా భూప్రదక్షిణ యాత్ర అనేటువంటి దానికి మాస్టర్ గారు బయలుదేరడం మొదలుపెట్టారు. ఫారెన్ టూర్ అని ఏం ఉండదు, భూప్రదక్షిణ యాత్ర ఇదని ఆయనే చెప్పారు.
ఆ భూప్రదక్షిణ యాత్రగా మొట్టమొదటిసారి ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళారట. వెళ్ళేటప్పటికి భారతదేశం నుంచి ఒక స్వామిజీ వచ్చారు అని అనౌన్స్ చేశారట ప్లాట్ఫారం మీద. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తారు అన్నారు. అంటే అందరూ చూస్తున్నారు. ఈయన మెల్లగా కామ్గా వచ్చి స్టేజ్ మీద నుంచున్నారు. ఏంటి స్వామీజీ అన్నారు, ఇన్ని నుంచున్నారు ఏంటి? స్వామీజీ అంటే మనకు ఒక ఆకారం వాళ్ళకి అన్న అలవాటు ఎందుగా కాషాయం కట్టుకోవటమో, లేకపోతే ఆ గడ్డాలు జులపాలు లాంటి జుట్టు ఇవన్నీ ఉండాలి, లేకపోతే మా బొట్టు చాలా దిట్టంగా కనిపించాలి అందరికీ, లేకపోతే ఆశీర్వదిస్తున్నట్టు ఆయన చెయ్యి ఇలా ఇలా అంటూ ఉండాలి, ఏవో ఉంటాయి కదా. అదేం లేకుండా వచ్చి చిరునవ్వుతో నుంచున్నారు దయాస్తున్నారు. మీరు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? నేనేం చెప్పబోను, మీకు ఏం కావాలి అడిగారు. అంటే ఏం కావాలంటే అది ఇవ్వగలగడం అనేటువంటి స్టేచర్లో ఉండేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు మహానుభావులు అన్నమాట. మనకు వచ్చింది వేరే వాళ్ళ మీద రుద్దటం కాదు, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వటం. దానికి ఎగ్జాంపుల్ గమ్మత్తుగా చెప్పారు మాస్టర్ గారు. తర్వాత ముందు ఏం చెప్పారంటే, నేను స్వామీజీని కానని చెప్పారు. నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను స్వామీజీని కాను, మీరు అనుకుంటే మీ ఇష్టం అని చెప్పారు. నేను స్వామీజీని కాను, నాకు భారతదేశంలో ఒక ఇల్లు ఉంది, అక్కడ భార్య పిల్లలు ఉన్నారు, మీరు అనుకుంటే నేను బాధ్యుని కాదని చెప్పారు. ముందు అనుకుని డిసప్పాయింట్ అవుతారేమో అని ముందే చెప్పినా అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ అమ్మ గారు ఎక్కడైతే బెల్జియంలో దిగారో ఆ అమ్మ గారు మరి ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు దాన్ని అక్కడ ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ చేయాలి కదా అని చెప్పి ఇంగ్లీష్ తెలిసిన ఒక ఆయన పట్టుకొచ్చింది ఆవిడ. ఆయన ఎంతో అయ్యా మరి ఏ స్పీచ్ ఇస్తున్నారో అది నాకు ఇంగ్లీష్లో ఇస్తే దాన్ని నేను ఒకసారి చూసుకుంటా అన్నారు. మాస్టర్ గారు నవ్వి, అలా ప్రిపరేషన్లు ఏమి ఉండవు, ముందే తయారు చేస్తున్నది కూడా ఏమీ లేదు. నేను ఆర్టికల్లో రాశారు, ఆయన 77లో వేసిన సావనీర్లో ఆర్టికల్లో ఆ విషయం కూడా ఆయన రాశారు. ఆ అనుభవం ఉన్న ఆయన ఏమీ లేదండి, అప్పటికప్పుడు చెప్పడమే. మరి నేను ప్రిపేర్ అవ్వడం ఎట్లా అంటే అప్పటికప్పుడు కొన్ని హింట్స్ రాసుకో అని చెప్పారు అని చెప్పారు. ఎక్కడా కూడా వాళ్ళప్పుడు ఏది అడిగితే అప్పటికప్పుడు ఆ టాపిక్ మీద చెప్పడం తప్ప ముందుగా ప్రిపేర్ అవ్వడం, మైండ్లో ఇలా అనుకోవడం ఏమీ లేదు. అంటే ఎప్పుడు లేదు, అప్పటికప్పుడు దిగి వస్తుంది అంతే. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఇప్పుడు ఏం చెప్తారని అడిగితే మీకేం కావాలని అడిగేవారు. మీరు ఏ టాపిక్ మీరు చెప్తారని ముందు వాళ్ళు అడిగేవాళ్ళు, మీకు ఏ టాపిక్ కావాలని అడిగేవారు. వాళ్ళు ఏమడుగుతారు, ఏం తెలుసు వాళ్ళకి అది ఫస్ట్ టైం అన్నమాట. అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ముందే నిర్ణయించబడటం, దేని మీద మాట్లాడాలో దానికి వాళ్ళు ప్రిపేర్ అవ్వడం, పుస్తకాలు అవన్నీ కూడా వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, నోట్స్ ముందే వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళు చెప్తుంటే వాళ్ళ నోట్స్లో ఫాలో అవడం, ఈ రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ అంతా రివర్స్ కదా. స్విట్జర్లాండ్లో ఒకసారి ఒక ఇంటర్నేషనల్ సెర్న్ అని చెప్పి ఉంది, అక్కడ ఇంటర్నేషనల్ రీసెర్చ్ మొత్తం ఎలక్ట్రానిక్స్ వాటి గురించి రీసెర్చ్, అక్కడ సృష్టి ఎలా వచ్చింది అనేటువంటిది వాటి గురించి. అక్కడ వెళితే వాళ్ళందరూ పెద్ద పెద్ద సైంటిస్టులు. వాళ్ళు అడిగారు, మీరు ఇప్పుడు మాట్లాడాలి అని. దేని మీద మాట్లాడతారు మరి ఎప్పటిలాగా, మీరు దేని మీద మాట్లాడమంటారు. అక్కడ కూడా అంతే, వాళ్ళంతా సైంటిస్టులు, వాళ్ళు ఏదైనా అడిగితే ఇప్పుడు ఎలాగా అని ఏం లేదు. అప్పుడు అయితే ఎలక్ట్రాన్ గురించి చెప్పమన్నారు, వినండి అన్నారు. అంతే, పైనుంచి వచ్చింది 2 hours లెక్చరు. సైంటిస్టుకి అసలు కాళ్ళు అందలేదు. ఎలక్ట్రాన్ మీద ఒక తెలుగు లెక్చరర్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఆ సైంటిస్టులు అందరికీ ఎలక్ట్రాన్ మీద లెక్చర్ ఇస్తే, ఇంకా ఈ టాపిక్లు మీరు ఇప్పటివరకు చదువుకున్నారు, ఈ టాపిక్లు మీరు రీసెర్చ్ చేస్తున్నారు, ఇంకా ఈ టాపిక్లు ఉన్నాయి, మీకు ఫ్యూచర్లో రీసెర్చ్ చేస్తారు, అప్పుడు వస్తాయి మీకు బయట 100 years పడుతుందని చెప్పారు. అప్పుడు ఇంటికి వచ్చాక కూడా ఉన్న ఆయన, మీరు ఎలక్ట్రాన్ ఎప్పుడు చదువుకున్నారని అడిగాడు. ఆయన పిచ్చివాడు, నేనేం చదువుకోలేదు అన్నారు. అసలే తెలుగు పంతుల్ని ఎక్కడ చదువుకున్నా నిజమే కాకపోతే అనిపిస్తుంది, మాయలో పడిపోతాం. తెలుగు పంతులు నేను, నాకు ఎలక్ట్రానిక్స్ ఏం చదువుకోలే అన్నారు. మరి అదేమిటండి వాళ్ళకి అలా ఇచ్చారు లెక్చర్ అన్నారు. మన దేవుందా సివి గారు అడిగాం, ఆయన ఇచ్చారన్నారు, ఫినిష్. మరి మీరు ఏం తెలియదు అన్నారు, ఎలక్ట్రాన్ చదవలేదు అన్నారు, అక్కడ లెక్చర్ ఎలా ఇచ్చారు? మందే ఉంది, గురువు గారి ప్రార్థన చేసాం, ఆయన దగ్గర నుంచి వచ్చింది, అదే వాళ్ళకి చెప్పాం.
కూడా ఉన్నాయనికి అప్పటికి ఈ తర్వాత కూడా ఏం అర్థం కాలే ఈయన ఎవరు ఏమిటి అనేటువంటిది. మనకి ఆవిడ చాలా చక్కనైనటువంటి పాట. అసలు మాస్టర్ గారి మీద వచ్చినటువంటి కీర్తనలు అన్నిట్లో కన్నా ఆ మనిషిగా నిందుదలిచి మాయలో పడితే అనేది అసలు ఎప్పటికప్పుడు మనం రోజు చేస్తున్న పని అనమాట అది. వేరే గారు మర్రిపూడి వీరయ్య గారని మాస్టర్ గారు ఇచ్చిన మనకి ఆయన ద్వారా వచ్చినటువంటి ప్రణాళికల్లో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒకటి అన్నమాట. అందులో మెంబర్స్లో ఈ మర్రిపూడి వీరయ్య గారు అనే ఆయన కూడా ఒకటి. అంటే ఈ భారతీయ బాల శిక్షణ అనేటువంటిది తయారు చేసి జనకులం అనేటువంటిది ఒకటి నడిపేవారు. ఇక్కడ వైర్లెస్ కాలనీలో రామాలయంలో ఆయన మొట్టమొదటిగా నడిపారు. ఏమిటి అంటే మన పిల్లలకి మనం చదువు చెప్పుకోవటం అనేటువంటిది స్టార్ట్ చేశారు ఒకటి. నిన్న మనకి ఆయన స్వామీజీ వచ్చారు కదా, ఆయన కూడా జనకులంలో ఒక టీచర్ అనమాట. కాబట్టి జనకులం అంటే ఎవరు? టీచర్స్ అంటే పేరెంట్సే. ఎవరికి ఎప్పుడు కుదురుతుందో వాళ్ళు వచ్చి మిగిలిన పిల్లలందరూ కూడా చదువు చెప్పి వెళ్తుండేవాడు. అలాగే అందరు పేరెంట్స్ చేసేటప్పటికి వాళ్ళకి కావాల్సినటువంటిది వాళ్ళకి ఏర్పాటు అవుతుండేది. చదువు కొనడం కాకుండా చదువు అందించడం అనేటువంటిది ఆయన పెట్టారు. మన చదువు కొనడం తెలుసుగా ఇప్పుడు మనకి. నేను కూడా జాయిన్ చేశాను. ఇప్పుడు నా గుర్రాన్ని ఆ స్కూల్కి పంపిస్తున్నాను. వాళ్ళు ఈ రెండు రోజులు గురు పూజలు అంటే వాళ్ళు ఎందుకు మీ వాడికి ఎక్కువ ఆప్షన్స్ అవుతాయని అడుగుతారు. రేపు సమాధానం చెప్పాలి. ఇదే లేకుండా మనం ఏదైతే చదువు నిజమైనటువంటి చదువు అని నమ్ముతున్నామో అది మన పిల్లలకి అందించడం. అంటే ఏ లింక్ అయితే మనం జాతిలో తరతరాలు మర్చిపోయారు అంటే పెద్దల దగ్గర నుంచి చిన్న పిల్లలకి రావాల్సినటువంటి ఆ పరంపర ఎప్పుడైతే లింక్ కట్ అయిపోయిందో, అంటే ఒక రామాయణం అంటే ఏంటి, మహాభారతం అంటే ఏంటంటే ఏదో సినిమాల్లో చూసినవే మనకి తెలుసు. కానీ నిజమైనటువంటి రాముడు అంటే ఎలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఒక రాసలీల అంటే ఏమిటి, రాసలీలని మనకి సినిమాలు ఎలా చూపిస్తారు, లేదా కృష్ణుడు సాంగ్స్ పాడుతున్నట్టు అది చేస్తున్నట్టు ఇచ్చేస్తున్నట్టు చూపిస్తారు. మాస్టర్ గారు ఏమన్నారు, ఆ బృందావనంలో మ్యాక్సిమం ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఎంత ఏజ్ 12 ఇయర్స్కి వచ్చేసాడు అక్కడి నుంచి. ఆ 12 ఇయర్స్తో వాళ్ళతో చేసినటువంటి నృత్యానికి వీళ్ళు వ్యంగ్యంగా వ్యాఖ్యలు తీసి సినిమాల్లో చూపిస్తున్నారు పిచ్చిముండా కొడుకులు అని చెప్పి. 12 ఏళ్ళు అంటే మనం పిల్లల్ని ముద్దు చేయమా, అలా ముద్దు చేసి దానికి ఆ భక్తితో వాడికి కావాల్సినటువంటి ఏవో చేసి పెట్టి ఆ గోపికలందరూ ఆయన చుట్టూ వాళ్ళు మర్చిపోయి పరమాత్మని గుర్తుంచుకొని చేసినటువంటి ఒక క్రీడ. అంటే మనం సంకీర్తన చేసుకుంటాం కదా గోపాల్ ఖేల్, అది రోజు నిత్య నూతన వాళ్ళు చేసుకుంటూనే ఉండాలి ప్రతి క్షణం కూడా. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పర్సనల్ లైఫ్ అంటూ ఏం లేకుండా భగవంతుడికి ఏం కావాలి అనేటువంటిది చూసిన వాళ్ళు గోపికలని చెప్పారు. నారదులు వారు, వాళ్ళు వీళ్ళు కాదు. కాబట్టి ఆ రకమైనటువంటి లింక్ ఆయనకి ఏర్పడి ఆయన ఫస్ట్ భూ ప్రదక్షిణ యాత్రకు అక్కడికి వెళ్ళి ఈ విజ్ఞానాన్ని అంతా అందించడం మొదలుపెట్టారు. అటు నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టి అక్కడ జరిగినటువంటి విశేషాలన్నీ చెప్పి అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఎందుకు నేను వెళ్ళి అక్కడ ఈ విజ్ఞానాన్ని అంతా ఆంగ్లంలో అందించాల్సి వచ్చిందంటే, ఎప్పుడైనా మనం మర్చిపోయి ఉన్నవి పోగొట్టుకుంటే ఎక్కడికి పోకుండా మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకుంటాం. కాబట్టి మన జాతికి సొంతంగా మనం ఒక నిర్ణయం పెద్దల దగ్గర నుంచి వస్తుందని నమ్మటం కన్నా ఒక తెల్లవాడు చెప్తే నమ్మటం అనేటువంటిది ఆ బానిస బుద్ధి మన జాతికి అలవాటు అయిపోయింది. కాబట్టి మళ్ళీ తెల్లవాడి దగ్గరికి వెళ్ళి అటు నుంచి మన దగ్గరికి వస్తే మళ్ళీ మనం ఫాలో అవుతాం. అంతే కదా. మనం చక్కగా కాలేజీలకి వెళ్ళేటప్పుడు మరి మనం చిన్నప్పటి నుంచి చేసినటువంటి పనులతో వెళ్ళడం మనం నామోషి లేకపోతే భయం. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటే మనం వాళ్ళని ఏం చేయట్లేదు కదా, వాళ్ళకి ఏం అడ్డు రావట్లేదు కదా. అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండడానికి ఏమి, వాడు ఇష్టం ఉన్నట్టు వాడు ఉండగలేండి, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండలేమా. ఆ మంచితనం ఆ ధైర్యం అనేటువంటిది కోల్పోయింది జాతి. ఒక బొట్టు పెట్టుకుని కాలేజీకి వెళ్ళరా అంటే అందరూ నవ్వుతారు అని పిల్లవాడు చెప్తే, పోన్లేండి మా వాడు అలా బొట్టు పెట్టుకుని కాలేజీకి వెళ్తే అందరూ నవ్వుతారు అందుకనే తీసేసాడు అని మనమే గర్వంగా చెప్పుకుంటుంది. పిలక పెట్టుకుని కాలేజీకి వెళ్ళాలంటే నామోషం. ఎవరన్నా అంటే నువ్వు పిలక అని వాడి పేరు పెడతారు,
దాంతో మోసేస్తారు అందరూ, అందుకని మనం పెట్టుకుని వెళ్ళాం. అవన్నీ పోవాలంటే ఏమవ్వాలి, ఇక్కడి నుంచి ఆ ఇస్కాన్కి సంబంధించినటువంటి ఆయన అమెరికాకి వెళ్ళడం, అదంతా కూడా ప్రణాళికలో వెళ్ళి అక్కడ ఇస్కాన్ అనేటువంటిది స్థాపించడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడ ఉన్న వాళ్ళు మన వేషధారణ చేయడం, దాని మీద నమ్మకం కలగడం, ఆ రకంగా జీవించడం మొదలుపెట్టి వాళ్ళు వచ్చి మనకి భాగవతం భగవద్గీత చెప్తే ఆహా ఎంత బాగా చెప్పారు, ఇస్కాన్లోకి వెళ్ళాలి మనం అని అక్కడికి వెళ్ళి మళ్ళీ పంచ కట్టుకోవడం పిలక పెట్టుకోవడం నేర్చుకుని మళ్ళీ ఐఐటీలోకి వస్తారు. తెల్ల చర్మం వాడు చెప్తే మనకు బాగా నచ్చుతుందని, తెల్లజాతి వాడు చెప్పిన తర్వాత కానీ మనకి నచ్చదు కదా, అందుకని కృష్ణుడు ఏం చేశాడంటే అక్కడ పంపించాడు వాడిని. అంటే కృష్ణుడికి వాళ్ళు వీళ్ళని భేదం ఉండదు. ఏది ధర్మం, సనాతన ధర్మం ఎప్పుడైతే ఆ పైనుంచి వస్తుందో అది పోకుండా ఏది చేయాలో ఆ కర్తవ్యంగా వాటిని చేసేవాళ్ళు భగవంతుడన్నా పరమ గురువులన్నా వాళ్ళ ప్రణాళిక మానవ జాతి అంతటి కోసం ఉంటుంది. కానీ వీడు భారతీయుడనో లేకపోతే వీడు పాశ్చాత్యుడనో లేకపోతే వీడు ఆఫ్రికాకి సంబంధించిన వాడనో వాళ్ళకు ఉండదు. వీడు మానవుడు, వీడికి కావాల్సిందంటే ఏది చేస్తే వీడు బాగుపడతాడు అని మనకి అందించడం కోసం దిగి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన ఏం చెప్పారు, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ అందిస్తున్నాను, ఒకవేళ మీరందరూ మర్చిపోయినా మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు. ఒక 100 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వస్తారని చెప్పారు భారతీయులు. ఆ రోజుల్లో మాస్టర్ గారు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏం చెప్పారు, ఒక రామాయణం మహాభారతం ఎట్ హ్యాండ్ ఇప్పుడు నాకు కావాలి అని మీరు ఆ మార్కెట్లోకి వెళ్తే దొరుకుతుందా అన్నారు. అప్పుడు ఆ రోజుల్లో దొరికేవి కాదు. ఎందుకంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే అందరి దగ్గర డబ్బులు ఇచ్చి మామూలు కాస్ట్ కన్నా ఎక్కువ కాస్ట్ ఇచ్చి అవన్నీ కొనుక్కొని తీసుకెళ్ళి తగలబెట్టారు రోడ్ల మీద. కాదు అని ఆపగలిగిన వాడు ఆ రోజు లేకపోయాడు. ఆ రోజు కాదు, ఈ రోజున మనం రాముడి గురించి కృష్ణుడి గురించి ఎవరన్నా అశ్లీలంగా చెప్తుంటే అది కాదు నాయన ఇది అని వాడిని ఖండించగలిగేటువంటి గుండె దమ్ము అనేటువంటిది మన జాతి కోల్పోతుంది ఆ రోజుకి ఆ రోజు. ఎందుకంటే దానికి ఇంగ్లీష్లో పెట్టినటువంటి పేరేంటి, పురాణాలకి వాటికి మైథాలజీ అంటే మిత్ అంటే మాయ, అయితే ఏమీ లేనటువంటిది దాని మీద డెవలప్ చేసినటువంటిది అని దానికి పేరు అన్నమాట, మైథాలజీ. అదే మనకి ఇప్పుడు మహాభాష్యం. ఆ భాష్యకారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వాళ్ళ దేశానికి ఉత్తరాలు రాశారట. అవి కూడా హిందూ పేపర్లో ఆ రోజుల్లో ప్రింట్ అయినాయి. ఏంటంటే ఇక్కడ మేము వేదాలని వాటిని అధ్యయనం చేసి కొంతకాలం ఇక్కడ వాటిల్లో ఉండేటువంటి అర్థాలని వేరేగా చెప్పి దాని మీద నమ్మకం సడలింపజేస్తే కానీ ఈ జాతి యొక్క సనాతన ధర్మం నుంచి బయటపడరు. ఇప్పుడు రాసిన ఉత్తరాలు ఉన్నాయట. అంటే వాళ్ళు ఎంత ప్లాన్లో ఉన్నారో చూసారా. మన జాతి దేని మీద అయితే నిలబడిందో, మన ధర్మం దేని మీద అయితే నిలబడిందో, ఇదివరకు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మధ్యలో తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళినా సరే వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమైనా ఉన్నా వాళ్ళ అమ్మమ్మలో లేకపోతే నాయనమ్మలో కూర్చోబెట్టి తాతగారులు కూర్చోబెట్టి ఏం చేసేవాళ్ళు, నాయన రాముడు అంటే వాళ్ళు ఇలా ఉంటారు, దశరథుడు వాళ్ళ కొడుకులు 9 ఉన్నారు, ఇలా వచ్చారు, వాళ్ళు ఇలా పెద్దవాళ్ళు అయ్యారు, ఆయన దగ్గర హనుమంతుడు ఇలా వచ్చాడు, హనుమంతుడికి ఈ లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చక్కగా చెప్తుండేవాళ్ళు. రోజు చెప్తుంటే వీడికి ఒక ఏజ్ వచ్చి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళేటప్పటికి మన రామాయణం అంటే ఏంటో, భారతం అంటే ఏంటో, కృష్ణుడు అంటే ఏంటో, రాముడు అంటే ఏంటో సహజంగా తెలియటం అనేటువంటిది ఒకటి ఉండేది మన కుటుంబ వ్యవస్థలో. దాన్ని చెదరగొట్టడం మొదలుపెట్టారు. ఎంతవరకు చెదరగొట్టారంటే ఈ మధ్య కొన్ని రోజుల క్రితం విన్నటువంటి ఒక వార్త ఏంటంటే, ఆ పెళ్లి చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యొక్క తండ్రి గారు చనిపోయారట. దాంతో మాకేం సంబంధం లేదు, 10 రోజులు కూడా అవ్వక్కర్లేదు, మాకు అనుకున్న టైం పెళ్లి చేస్తే మేము చేసుకుని వెళ్ళిపోతాం అని చెప్పింటే అమ్మాయి. చూడండి, అంటే వాల్యూస్ దేనికి ఇస్తున్నాం మనం, దేనికి వాల్యూస్ ఇవ్వాలో వాటికి ఇవ్వకుండా, దేనికి వాల్యూస్ ఇవ్వకూడదో వాటిని వాల్యూస్ అవే వాల్యుబుల్గా కనిపిస్తున్నాయి ఈ రోజున మనకి. ఎందుకంటే ఈ లింక్ తెగిపోవడం వల్ల అని చెప్పారు మాస్టర్ గారు. మళ్ళీ ఆ లింక్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం నిన్న మనం చెప్పుకున్నటువంటిది ఆ గ్రంథ రూపంగా ఆయనే ఉన్నారు. ఆయన ఇచ్చిన లెక్చర్స్ కానీ ఆయన ఇచ్చినటువంటి గ్రంథాలు కానీ మనం అధ్యయనం ఎందుకు చేసుకోవాలి అంటే, ఈ లింక్ ఎక్కడైతే పోయిందో ఆ లింక్
మనకి ఆధారం అదే కాబట్టి మనం ఓ 10 మందిని కూర్చుని అధ్యయనం చేయండి అని మాస్టర్ గారు మనకి ప్రతి గురు పూజల్లో సూచిస్తున్నారు. అంతకృష్ణ గారు ప్రతి గురు పూజలో ఏం చెప్తున్నారు? డిస్పెన్సరీ వర్క్ అయిన తర్వాత ఒకరికన్నా ఎక్కువ మంది కూర్చుని మాస్టర్ గారి పుస్తకంలోంచి 1-2 లైన్స్ చదువుకొని చక్కగా అందులో ఏం చెప్పారనేటువంటిది మెడిటేట్ చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ఒకరికొకరు చెప్పుకుంటే ఏమవుతుంది? మాస్టర్ గారి యొక్క ప్రజెన్స్ మనకి లక్ష్మీనరసింహ గారు, సీతారామచంద్ర గారు ఏం చెప్పారు? నామరూపంలో వస్తాడు కలికాలంలో భగవానుడు. ఆయన నామం చేస్తే చాలు మనం ఉద్ధరింపబడతాం. నామం చేయడానికే మొహమాటం మనకి. లక్ష్మీనరసింహ గారు చెప్తుంటాడు, శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పంగానే కొంతమంది చెప్తే మిగిలిన వాళ్ళు చూసేస్తారేమో మనం చెప్తున్నాం అనుకుని ఇలా చేతులు అడ్డు పెట్టుకుని మరీ చెప్తారు. అలా చెప్తే ఏం లాభం లేదు. రాముడి మీద కాకుండా మన మిగిలిన వాళ్ళు, అంటే రాముడి కన్నా మిగిలిన వాళ్ళు చూడటం వస్తుంది కానీ రాముడిని చూడటం దగ్గర జారిపోతాం మనం. ఎలా చెప్పాలి? ఇక్కడి నుంచి మనం పాడితే అక్కడ రాముల వారికి వాళ్ళకి వినిపించాలి, అలా చేయాలి సంకీర్తన అని చెప్పారు ఆయన. కాబట్టి ఆ గ్రంథ రూపంలో ఆయనే అవతరిస్తారనమాట. ఆయన ఇచ్చినటువంటి లెక్చర్స్ వింటుంటే ఆయన ప్రెజెన్స్ మనకి ఇస్తారు. ఇస్తే మనకేమవుతుంది? మనం మహానుభావం అయిపోతామా? అక్కర్లేదు. మనం చెడ్డ పనుల్లోకి వాటి క్లచ్లోకి మనం వెళ్లకుండా కాపాడబడతాం. అంటే వాళ్ళు మనని ఏ రకంగా మోసం చేస్తున్నారో అది తెలుసుకోగలుగుతాం. ఆ మోసపూరితంగా ఉండటం మానేస్తాం. అలా 1, 2, 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది మారేటప్పటికి ఏమవుతుంది? ఒక గ్రూప్ దాని నుంచి ఉద్ధరింపబడుతుంది అనమాట. ఆ పొరపాటు చేయకుండా జీవించగలగటం అనేటువంటిది అలవాటు అవుతుంది. అందుకనే ఆయన కులపతి అన్నారు. ఎందుకన్నారంటే ఇంతమందిని ఒక అపోహ నుంచి, ఒక మాయ నుంచి, ఏదైతే సత్యం కాదో అది సత్యాన్ని నమ్మి అదే జీవన విధానంగా పెట్టుకోవడం నుంచి మనల్ని ఉద్ధరించి, ఎవరు అసలైనటువంటి జీవన విధానం అంటే ఏంటి, మనం జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మన సాధన అంటే ఏమిటి, ఎలా చేయాలి, దానికి కావాల్సినటువంటి లక్షణాలు ఏమిటి అని మనకి చెప్పకుండానే చెప్పడం. అంటే ఇలా సిలబస్లా చెప్పి మనం చెప్పాం అనుకోండి, 2వ రోజున మనం కూర్చుని వాళ్ళు అలా చెప్తుంటారు, మనం చక్కగా సమాధి స్థితిలో ఉంటాం కదా. అలా కాకుండా ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పి, కథలు చెప్పి మనందరినీ నవ్విస్తూ ఆయన ఇవ్వాల్సినటువంటి ఇచ్చేవాడు. ఎందుకని నవ్వించడం? ఎందుకని హ్యాపీగా? అంటే మనకి ఈ కాలంలో అంతా కూడా ఎక్కడికైనా వెళ్తే మనకి కావాల్సినటువంటిది ఏంటి? ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్. ఎంజాయ్మెంట్ అంటే అర్థం ఎవరిది వాళ్ళది ఉందనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఆనందంగా ఉండగలగటం కోసం కదా మనందరం ప్రయత్నిస్తాం. ఫస్ట్ ఆనందాన్ని పంచేవాళ్ళు ఆయన ప్రెజెన్స్ తోటి. ఎవరైనా తీసుకొస్తే చిన్నపిల్లల్ని ఎరా తాత అని ఎత్తుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తారు వాళ్ళు. నేను ఎప్పుడు వెళ్ళి తాతగారు నమస్కారం అంటే ఎరా తాత ఎలా ఉన్నావు అని పలకరించేవాళ్ళు నన్ను మాస్టర్ గారు అని చెప్పారు. అదే మావయ్య అని వస్తే ఎరా మావయ్య బాగున్నావా, ఆరోగ్యం బాగుందా అని అడిగేవాడు. ఎవరన్నా వచ్చి చుట్టాలుగా వస్తే వాళ్ళని చుట్టాలుగా గౌరవించేవాళ్ళు, శిష్యులుగా వస్తే వాళ్ళని శిష్యులుగా పరిగణలోకి తీసుకునేవాళ్ళు. వీళ్ళందరి నుంచి మాస్టర్ గారిని ఒకళ్ళు అడిగారు, ఏమండి మీకు ఇంతమంది 1000 మంది శిష్యులు ఉన్నారు కదా అక్కడ ఆ దేశంలో అడిగారు, అందులో మిమ్మల్ని నిజంగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎంతమంది? ఇంతమంది ఉన్నారు కానీ నన్ను నిజంగా ఫాలో అయ్యి నాతో నడిచినటువంటి ఫ్యామిలీస్ ఒక 4-5 ఉంటాయని చెప్పారు. అంటే ఆయన ప్రెజెన్స్లో ఉన్నప్పుడు మనం కూడా గొప్పవాళ్ళం అనిపిస్తాం. అంటే ఇనప ముక్కల దగ్గరికి ఒక మ్యాగ్నెట్ వచ్చిందనుకోండి, కొంతసేపు ఇనప ముక్కలు కూడా మ్యాగ్నెట్లు అయిపోతాయి. ఆయన వర్క్ మనం కొంతకాలం చేసేటప్పటికి మనం కూడా మ్యాగ్నెట్లా తయారవుతాం. నిజమే కావచ్చు, మ్యాగ్నెట్ అయిపోయాం అనుకోవచ్చు నాబోటి వాడు. మళ్ళీ ఆ మ్యాగ్నెట్ అలా కదిలి ముందుకెళ్ళంగానే మళ్ళీ మామూలే. అలా కాకుండా మన జీవితంలో ఉండేటువంటి చేంజ్, అంటే ఒక ఇనప మొక్కలో ఏ చేంజ్ వస్తే అది మ్యాగ్నెట్గా పర్మనెంట్గా ఉండిపోతుందో అది తీసుకురావడం కోసం ఆయన తీసుకున్నటువంటి వివిధమైన ప్రణాళికలు ఏమిటి? ఒకటి హోమియో డిస్పెన్సరీస్ అనేటువంటివి. అంటే మా పిల్లవాడు దేనికి పనికి రావట్లేదండి, వీడిని ఏం చేయాలి అంటే డిస్పెన్సరీకి పంపించండి అని చెప్పేవాళ్ళు. పంపించేటప్పటికి ఈయన అక్కడ ఏం చెప్పేవాళ్ళు కదా, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి ఏమి లేవు, వచ్చి వర్క్ చేయాలి అంతే. ఏం చేయాలంటే నెంబర్లు పిలవాలి, అందరినీ లైన్లో కూర్చోబెట్టాలి, మాట్లాడొద్దని చెప్పాలి, ఇవే చేయాల్సినటువంటి పనులు. అంతకన్నా మించినవి ఏం కాదు. పోనీ మహా అయితే పొట్లాలు కట్టాలి, లేక ఆయన పక్కన కూర్చుని స్లిప్పులు రాయాలి, అంతకనే ఉంటాయి పనులు. అవే చేసేవాళ్ళు.
అలా 1 నెల 2 నెల 3 నెలలు కొన్ని నెలలు అయ్యేటప్పటికి వాళ్ళు చేంజ్, ఇంటికి వచ్చేటప్పటికి శ్రద్ధగా ఉండటం, పెద్దవాళ్ళు చెప్పినటువంటి వినడం. ఎందుకు వచ్చింది ఆ మార్పు అంటే ఎవడూ చెప్పలేడు. ఆ రకమైనటువంటి ఫార్ములా ఇచ్చారు ఆయన. అంటే ఏం జరుగుతుంది, మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో ఏం చెప్పారు, ప్రతిఫలాపేక్ష లేకుండా ఏదైనా పని చేయమన్నారు. అది చెప్పకుండానే ఆయన ఆచరణలో పెట్టేశారనమాట. వాడికి అవన్నీ తెలిసి చదువుకొని ఓహో ఇది చేశారా మాస్టర్ గారు అని అలా తెలియవచ్చు. ఒకవేళ తెలుసుకుందాం జిజ్ఞాస కలిగితే ఎప్పుడైనా, లేకపోతే తెలియకపోవచ్చు. కానీ వాళ్ళలో ఉండేటువంటి చేంజ్ మాత్రం అక్కడ ఎస్టాబ్లిష్ చేసేసేవాళ్ళు అన్నారు మాస్టర్ గారు. అంటే ఎలాగైతే మనం పుట్టిన దగ్గర నుంచి ఆక్సిజనే పీల్చుకుని కార్బన్ డైఆక్సైడే వదులుతాం, కానీ మనం తెలియదు మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం కార్బన్ డైఆక్సైడే వదులుతామని మనకేం తెలియక్కర్లే. ఆ టైంలో చంటిపిల్లాడికి ఎవరన్నా నేను ఆక్సిజన్ నాకు తెలిస్తే కానీ పీల్చుకోనంటే తెలుసుకోవడానికి మనం ఉన్నాం. ఆ రకమైనటువంటి పద్ధతి ఉంది ఒకటి ప్రపంచంలో. ఆ పద్ధతిలో ఏమైంది, ఈయన ప్రతిఫలాపేక్షలైనటువంటి పనులు ఆల్రెడీ ఆయన పెట్టేశారు. పెట్టేటప్పటికీ ఆయన ఆ బాలల్లో కలిగేటువంటి చేంజ్ ఏదైతే రావాలో అది ఆటోమేటిక్గా కలగడం, అక్కడి నుంచి వాడి ప్రవర్తనలో మార్పు రావడం, వాడు 10 మందికి ఉపయోగపడేటట్టు తయారవడం. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉండేవాళ్ళు, ఇక్కడ మన ఉపనయనాలు చేయించారు. నేను మావయ్య అని పిలుస్తాను, ఆయన జీవీబీ ఆయన పేరు. ఆయన అలానే తిరుగుతుంటే డిస్పెన్సరీలో వర్క్, ఆ తర్వాత మన గురు పూజల్లో వర్క్స్ ఇవన్నీ చేస్తూ పెద్దవాడు అయిన తర్వాత పౌరోహిత్యంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి ప్రజా పురోహితుడు అని పెట్టారు నాన్నగారి పేరు. ఇవాళ సాయంత్రం ఆయన యొక్క ప్రసంగం కూడా ఉంది. ఆయన చాలా అంటే ఈ మాస్టర్ గారి దగ్గర అనుభవించింది మనం అందరం కడుపారా నవ్వుకునేటట్టు చెప్పగలిగేటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం ఉంటుంది అన్నమాట చెప్పడం. కాబట్టి ఆ ప్రణాళికలు మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి వాటిలో మనం ఇముడ్చుకోవడం అనేటువంటిది చేయాలి. అందుకోసం మళ్ళీ మనకి ఒకసారి రెన్యువల్ చేయడం కోసం ఈ 100 జయంతి ఉత్సవాలు అనేటువంటివి సంకల్పింపబడ్డాయి. కాబట్టి ఈ 100 జయంతి ఉత్సవాల్లో మనకి గురువు గారు అనంతకృష్ణ చెప్పినటువంటి సూచించినటువంటి వాటిలో మనం ఇముడ్చుకోవటం, అందులో ఉండేటువంటిది వేదాధ్యయనం దగ్గర నుంచి గురుస్థితి దగ్గర నుంచి ఈ డిస్పెన్సరీస్ క్యాంపుల దగ్గర నుంచి అన్నిట్లో కూడా మనకి ఎక్కడ వీలైతే అక్కడ పాల్గొనటం, గురు పూజల్లో పాల్గొనటం, మన వంతు మనం అందులో ఇమిడ్చుకోవటం, మాస్టర్ గారి యొక్క ప్రజెన్స్లో మనం ఎంత వీలైతే అంత ఉండటం అనేటువంటిది పొంది తద్వారా మాస్టర్ గారి యొక్క దివ్య సాన్నిధ్యాన్ని మనం అనుభవించి ఈ అనుభవం అయినటువంటి మాధుర్యాన్ని ఆ కోవలోకి మన జీవన మార్గంగా మార్చుకొని మనం ఏ పని చేసినా సరే మాస్టర్ గారికి అర్పణగా చేయడం అనేటువంటి దాని దాకా మన జీవితాలని ఆయనే తీర్చిదిద్దుదురుగాక అని మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారి యొక్క దివ్య పాదపద్మాలకి ఇంకొకసారి నమస్కారం. వాసుదేవ.